దీపావళి అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్. చాలా మందికి దీపావళి అనగానే ఆ అమావాస్య ఒక్కరోజే పండుగ అనుకుంటారు. కొంతమంది నరక చతుర్దశి ఆ 2 రోజులు అనుకుంటారు. కానీ యాక్చువల్ గా దీపావళి మొత్తం 5 రోజుల పండుగ. అంటే అమావాస్యకి 2 రోజుల ముందు ధనత్రయోదశి అంటే ధన్వంతరి అమృత కలశంతో క్షీరసాగర మదనం నుండి ఉద్భవించిన రోజు. తర్వాత రోజు నరక చతుర్దశి అంటే నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ వధించిన రోజు. అలా నరకాసురుడు చనిపోయిన ఆనందంలో తరువాత రోజు దీపావళి జరుపుకుంటాం అమావాస్య రోజు. కొంతమంది శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్న పర్వదినంగా కూడా చేసుకుంటారు. దీపావళి తర్వాత కార్తీక శుద్ధ పాడ్యమి. కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన నెల. అలాంటి కార్తీక మాసం స్టార్ట్ అయ్యే రోజు తర్వాత రోజు అంటే 23వ తారీఖు యమ ద్వితీయ అంటే భగినీ హస్త భోజనం అని. ఆ రోజు అక్క చెల్లెళ్ళు వాళ్ళ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెడతారు. దానివల్ల అపమృత్యు దోషాలు ఉండవు అని. ఎందుకంటే ఆ రోజే యమధర్మరాజు కూడా ఆయన సోదరి అయిన యమున ఇంటికి పిలిచి భోజనం పెడుతుంది. దానికి ఆనందపడే ఆయన ఈ రోజు ఎవరైతే అక్క చెల్లెళ్ళ ఇంట్లో భోజనం చేస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు లేకుండా చేస్తాను అని యముడు వరం ఇస్తాడు.